నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి సాగర్కు నీటి విడుదల. రాయలసీమ రతనాల సీమ కావాలని మల్లనను ప్రార్థించానని వెల్లడి. ఇంద్రకీలాద్రిలో వైభవంగా శాకంబరి ఉత్సవాలు ప్రారంభం. సారి సమర్పిస్తున్న భక్తులు. తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివస్తున్న భక్తులు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని వెల్లడి. శ్రీశైలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత జలాశయం వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ఆయన తిలకించారు. ప్రవాహం వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఇంద్రకీలాద్రిపై అట్టహాసంగా శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ప్రత్యేక పూజలతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఎల్లుండితో ముగియనున్నాయి. 3 రోజుల పాటు అమ్మవారితో పాటు ఆలయ ప్రాంగణం మొత్తం వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పళ్లతో అలంకరించనున్నారు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, కనకదుర్గ కొలువైన ఇంద్రకీలాద్రిలో అంగరంగ వైభవంగా శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ మొదటి రోజు కావడంతో కేవలం దాతలు ఇచ్చినటువంటి కూరగాయలు, ఆకుకూరలు, పళ్లతోనే అలంకారం చేశారు ఆలయ అధికారులు. ఇవాల్టి అలంకరణకు దాదాపు 10 టన్నుల కూరగాయలు, ఆకుకూరలను వినియోగించారు. ఈ ఉత్సవాలు జూలై 10తో ముగియనున్నాయి. హరిత వర్ణంలో శోభిల్లుతున్న ఇంద్రకీలాద్రిపై నేడు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇంద్రకీలాద్రి ఈవో దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక పండుగకు భక్తులు వస్తారు. మొదటి రోజు కావడంతో ఈరోజు ఆలయ అలంకరణ, కదంబం ప్రసాదం తయారీ నిమిత్తం సుమారు 50 టన్నుల కూరగాయలను ఉపయోగించారు. భక్తుల రద్దీని నియంత్రించడానికి దేవాలయ సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించి దేవాలయ సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. ఆషాఢ సారె సమర్పణ బృందాలు, శాకంబరి దేవి దర్శనం కొరకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఆషాఢం సారే సమర్పణం ఈ మాసంలోనే ఈ శాకంబరి ఉత్సవాలు అనేది పవిత్ర రోజులుగా భావిస్తారు భక్తులందరూ కూడా. ముఖ్యంగా మనకు అమ్మవారు ప్రకృతికి ప్రత్యేకత అన్నమాట. ప్రకృతి అంటేనే అమ్మవారు. మనకు ఇప్పటి వరకు దాదాపు 10 టన్నులు అంటే 10,000 కేజీలు యొక్క కూరగాయలతోటి మనం అలంకరణ చేయడం జరిగింది. వాస్తవంగా ఈరోజు భక్తుల రద్దీ ఉదయం నుంచే మనకు ప్రారంభమైంది. ఇది రాను రాను సాయంకాలం 8 గంటల దాకా కూడా 60-70 వేల వరకు చేరగలని మేము అంచనా వేసాము. వచ్చే భక్తులకు ముఖ్యంగా మేము 800 మంది సేవకులతోటి ప్లాన్ చేస్తున్నాము. ముందుగా కనకదుర్గా నగర్ నుంచి కావచ్చు, మనకు టోల్ గేటు ఘాట్ రోడ్డు కావచ్చు, అదేవిధంగా అంతరాలయంలో కూడా కావచ్చు, క్యూ సిస్టమ్స్ కావచ్చు, అన్నీ కూడా ఏర్పాట్లు ప్లాన్గా ఒక ప్రణాళిక ప్రకారం చేసుకున్నాము. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వ పాలన పట్ల సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. గత సంవత్సర కాలంలో 240 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. సమస్యలు లేని నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 29వ డివిజన్ పప్పులమిల్లు సెంటర్ వద్ద సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 2.80 లక్షల ఓటర్లను కలిసి ప్రజాభిప్రాయం సేకరిస్తున్నట్లు తెలిపారు. పింఛన్ల పెంపుతో పాటు వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 పంపిణీ జరుగుతుందన్నారు. గత ఏడాదిలో 240 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, నియోజకవర్గం అభివృద్ధి మార్గంలో వేగంగా దూసుకుపోతుందన్నారు. స్త్రీనిధి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను త్వరలో అమలు చేయనున్నట్లు వెల్లడించారు. పర్యటనలో ప్రజలు తెలియజేసిన ప్రతి సమస్యపై తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం దిగ్విజయవంతంగా జరుగుతుంది. నియోజకవర్గంలో 21 డివిజన్లని, 2,80,000 ఓటర్లని, మా డివిజన్ నాయకులు, మా కార్పొరేటర్లు, మా బూత్ ఇన్ఛార్జీలు అందరం ప్రతి గడప గడపకి వెళ్ళి ప్రభుత్వం మీద, గత సంవత్సర పరిపాలన మీద అభిప్రాయ సేకరణ తీసుకుంటా ఉన్నాం. ఏ విధంగా పనిచేసింది ఈ ప్రభుత్వం, మీకు మేలు జరిగిందంటే అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము ఏ ఎక్స్పెక్టేషన్స్తో ఈ ప్రభుత్వానికి మీకు ఎమ్మెల్యేగా ఓట్లేసి గెలిపించాము, దానికి అనుగుణంగా పరిపాలన కొనసాగుతుందంటూ సంతోషంగా ఉంది. ప్రభుత్వ పథకాలు అందరికీ కూడా పక్షపాతం లేకుండా అందరికీ అంతా ఉన్నాయి. 3,000 రూపాయలు పెంచి 4,000 పెంచడం కానీ, అది అందరికీ ఇవ్వటం కానీ, 3,000 రూపాయలు వికలాంగులకి 6,000 రూపాయలు చేయటం కానీ,
అలాగే 3 గ్యాస్ బండ్లు కానీ, అట్లాగే తల్లికి వందనం పేరు మీద 2 పిల్లలుంటే 26,000, 3 పిల్లలుంటే 39, 4 పిల్లలుంటే 52,000 ఇవ్వటం కానీ, ఇలాగా సంక్షేమ కార్యక్రమాలు. మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా నేను ఎమ్మెల్యే అయిన ఈ సంవత్సరం కాలంలో 12 నెలల కాలంలో 240 కోట్ల రూపాయలతో రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ వీటికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. అభివృద్ధిలో సెంట్రల్ నియోజకవర్గం అద్భుతంగా ముందుకెళ్తా ఉంది. త్వరలోనే మహిళలకి వచ్చే నెల నుంచే ఉచిత బస్సు ప్రయాణం పెడుతున్నాం. శ్రీనిధి ఏదైతే ప్రతి మహిళా సోదరీమణికి 18,000 డబ్బులు ఇస్తా ఉన్నామో అది కూడా వాళ్ళకి ఇస్తాం. నిరుద్యోగ భృతి కూడా త్వరలోనే అందజేస్తాం. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి మాట గుర్తుంది, ప్రతి మాటని నెరవేర్చుకునే విధంగా ముందుకెళ్తాం. ఈరోజు 29వ డివిజన్లో మా కార్పొరేటరు సోదరులు లక్ష్మీపతి, డివిజన్ పార్టీ అధ్యక్షుడు పివిఆర్, అలాగే ప్రధాన కార్యదర్శి రాంబాబు, జనసేన నాయకులు శ్యామ్ ప్రసాద్, అట్లాగే సింగం వెంకన్న, ఇంకా డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాదయాత్ర జరిగింది. మా సీను కానీ అందరూ కానీ దీంట్లో అందరూ కూడా ప్రజలందరితో మాట్లాడాం. ఇచ్చిన సమస్యలు నోట్ చేసుకున్నాం. ఆ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తామని తెలియజేస్తాం. తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మన సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ బోండా ఉమా గారు 29వ డివిజన్ రావడం జరిగింది. ఈ ముఖ్యంగా ఈ తల్లికి వందనం, అట్లాగే ఏదైతే హామీలు ఇచ్చారో హామీల్లో 70-80% అమలు జరుగుతూ ఉన్నాయి. అయితే డివిజన్ ప్రజలంతా చాలా సంతోషంగా మన ఎమ్మెల్యే గారిని ఆహ్వానం ఎదురొచ్చి మరి ఆరతులతో ఆహ్వానించారు. చాలా సంతోషంగా ఉంది. ఎక్కడా సమస్యలు లేకుండా అభివృద్ధి కానీ, సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి కానీ, అలాగే సంక్షేమాలు కానీ చాలా ముందుకి బాగా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి ఉన్నాయి. అందరికి అందిని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 210 సచివాలయం పరిధిలో 2 రోడ్లు పాదయాత్ర చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా ఎమ్మెల్యే గారు దృష్టికి ఇచ్చారు. ఇవన్నీ త్వరలో కూడా సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలంతా ఆనందంగా ఉన్నారు. కూటమి ఏడాది పాలనలో ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ప్రభుత్వం పాలన అందిస్తోందని చెప్పారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ భారతీనగర్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన పార్టీ కార్యకర్తకు 15,000 రూపాయలు విలువ చేసే తోపుడు బండి పంపిణీని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, డివిజన్ పార్టీ అధ్యక్షులు గొల్లపూడి నాగేశ్వరరావు కూటమి శ్రేణులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటింటికి వెళ్లి సమస్యను తెలుసుకుని వాటిని యాప్లో అప్లోడ్ చేస్తే నేరుగా డాష్బోర్డ్లోకి వెళ్లేలా అవి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వారంతా చూసుకునేలా రూపొందించారని చెప్పారు. ప్రభుత్వం సహకారంతో ప్రజల సమస్యలు ఏ విధంగా తీర్చాలి అనే మంచి ఆలోచనతో డోర్ టు డోర్ క్యాంపెయిన్ను ప్రారంభించానని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు. ప్రభుత్వ పథకాలు అన్ని అందుతున్నాయని ప్రజలు చెబుతున్నారని, సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటున్నామని చెప్పారు. కాలనీలో మొక్కలను చంద్రబాబు స్ఫూర్తితో నాటినవేనని అన్నారు. ఇదొక గొప్ప కార్యక్రమం అని తెలిపారు. కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా మెరుగుపరుచుకుంటూ అనేక రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు వివరించేందుకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. టీడీపీ నాయకులు వెలగపూడి శంకరబాబు మాట్లాడుతూ సూపర్ 6 పథకాలు ఏమేమి అమలు చేశామని ఇంటింటికి వెళ్లి వివరిస్తున్నామని చెప్పారు. ఈ రోజున ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంట్లో కూడా సమస్యలు తెలుసుకోమని, ఆ తెలుసుకునే దానికి ఒక మంచి యాప్ని తయారు చేసి ఆ యాప్లో ఆ సమస్యలన్నీ కూడా డైరెక్ట్గా డాష్బోర్డ్కి వెళ్ళేటట్టు అవి మా పార్టీ నాయకులైన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ వాళ్ళందరూ కూడా చూసుకునేటట్టు, దాంట్లో ఎక్కువ దేని మీద ప్రజలు స్పందిస్తున్నారు, ఎక్కువ ఏ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని అడ్రస్ చేస్తూ ఒక ముఖ్యమంత్రిగా, లేకపోతే ఒక మంత్రిగా, లేకపోతే ఇతర నాయకులందరూ కూడా ప్రభుత్వ యొక్క సహకారంతో ఆ ప్రజల సమస్యలు ఏ విధంగా తీర్చాలని ఆలోచన చేసేదానికి ఒక మంచి కార్యక్రమంగా ఈ రోజున డోర్ టు డోర్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. ఈ అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా న్యాచురల్గా ప్రశాంతమైన వాతావరణానికి ఉన్న అపార్ట్మెంట్ వాళ్ళు ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజాస్వామ్యంగా ఉంది కాబట్టి వాళ్ళు హ్యాపీ. వాళ్ళ దగ్గర పనిచేసే ప్రతి ఇంట్లో కూడా ఒక వర్కర్ వచ్చి పనిచేసి వెళ్ళేవాళ్ళు ఉంటారు. వాళ్ళు నిజంగా సమస్యలు ఉంటాయి, వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా ఉంది, మాకు రావాల్సిన స్కీములన్నీ కూడా వస్తున్నాయని చెప్పే స్థితిలో వాళ్ళు ఉన్నారు. సో అంతేకాదు కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. ఆ సమస్యలు కూడా మేము రాసి యాప్ల ద్వారా పార్టీకి పంపిస్తూ ఉన్నాం. పార్టీ సమస్యలన్నీ కూడా తీసుకుని విశ్లేషించి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇది ఒక గొప్ప కార్యక్రమంగానే కాకుండా అనిసారి ఒక రోడ్డు చూసాం మేము ఇక్కడ, ఇదే మీరు కూడా చూశారు. ఆ రోడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా సమైక్యంగా కృషి ఏ విధంగా చంద్రబాబు గారు ఆ రోజు శ్రమదానాన్ని ఏ విధంగా చేశారు, జన్మభూమి అంటే జన్మభూమికి ఏ విధంగా అర్థం చెప్పారు, అన్ని చెట్లు పెంచాలంటే ఈ కాలనీలో నాకు తెలిసి ప్రతి ఒక్క చెట్టు ఆయన చెప్పిన సూచన ప్రకారం ప్రజలు ముందుకొచ్చి పెట్టిన చెట్లే ఇవన్నీ కూడా ఈ కాలనీలో ప్రత్యేకంగా. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ అనేక రంగాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళటం కూడా మనందరం చూసినటువంటి విషయమే. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల ప్రజలందరూ కూడా శాంతి భద్రతలు చక్కగా గుండె మీద చేసుకొని వారి జీవన విధానాన్ని వారు కొనసాగించుకుంటూ కూడా సక్రమంగా జీవనం వెళబుచ్చుతూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించినటువంటి విజయాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా డోర్ టు డోర్ కార్యక్రమం సుపరిపాలన తొలుగాడే అనే కార్యక్రమాన్ని తీసుకొని ఇంకా పేద దళిత మధ్యతరగతి ప్రజల యొక్క సమస్యలను ఆకలింపు చేసుకొని భవిష్యత్తులో కూడా వారి జీవన విధానం కూడా మెరుగుపడేదానికోసం కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతాం కోసం వారి ఫీడ్బ్యాక్ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజున ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మరి శాసనసభ్యులు హ్యాట్రిక్ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారి నాయకత్వంలో కానివ్వండి, మరి ఎంపీ కేశినేని చిన్ని గారి నాయకత్వంలో కానివ్వండి అనేకమైనటువంటి రోడ్లన్నింటినీ కూడా సిమెంట్ రోడ్లుగా నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ రోజున 40 లక్షల రూపాయలతో ఈ రోజున భారతీనగర్లో 4 రోడ్లకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ రోజున సూపర్ 6 పథకాలు తొలేడి కార్యక్రమంలో సూపర్ 6 పథకాలలో మనం ఏ రకంగా సూపర్ 6 పథకాలు అమలు చేసామనేది ప్రతి ఇంటికి వెళ్ళి తెలియజేయడం జరుగుతుంది. దాంట్లో తల్లికి వందనం కార్యక్రమం చాలా 10 ఇంటికి వెళ్ళినా మేము 10 ఇంటికి తల్లికి కూడా 4 ఉన్న 13, 40 ఏళ్ళు 60 ఏళ్ళు పడతా ఉంది. దానికి చాలా తల్లులు కూడా సంతోషంగా ఉన్నారు. రెండో పథకం గ్యాస్ బండ్లు. మనం దీపం పథకం కింద సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 10 ఇంట్లో కూడా మేము ఇంట్లోకి వెళ్ళినా కూడా చాలా సంతోషంగా గ్యాస్ బండ్లు వచ్చాయని చెబుతూ ఉన్నారు. ఇలాంటి పథకాల్లో 3వ పథకం మనకి మొత్తం 6 పథకాలు. 3వ పథకం మనకి ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. అది మనకి కొంత భారం అవడం వల్ల కొంత లేట్ అయింది. ఆగస్టు 15 నుంచి కూడా మనకి 10 ఆర్టీసీ బస్సులో కూడా ఆడపిల్లలు అందరూ కూడా ఫ్రీగా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. 4వ పథకం మనకి రైతులకి మనం 20,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. అది ఈ ఏరియాలో రైతులు లేరు, లేకపోతే మాకు కానూరు ఏరియాలో కానీ మా పెళ్ళూరు కాన్స్టిట్యూన్సీలో రైతులు ఉన్నారు. వాళ్ళకు వచ్చే నెల నుంచి 20,000 కూడా వేయడం జరుగుతుంది. అలాగే సూపర్ 6 పథకాలు మొత్తం కూడా ఆ రోజు మేము ఏమైతే చెప్పినామో ఎలక్షన్ ముందు అవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాం. నేరాల నియంత్రణలో భాగంగా పనిచేయని సీసీ కెమెరాలకు మరమ్మతులు నిర్వహించి నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుపోతు రమణారావు అన్నారు. రాజరాజేశ్వరిపేట దొంగలకు షెల్టర్గా మారిందని అన్నారు. పోలీస్ కమిషనర్ ఈ సమస్యపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట, 58వ డివిజన్ సింగ్ నగర్, షాదీఖానా ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ కార్యకర్తలు పాదయాత్రగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల అభిప్రాయాలు సేకరించారు, సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ పాలనను ప్రజలకు వివరిస్తూ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కరపత్రాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎరుబోతు రమణారావు మాట్లాడుతూ డివిజన్లో దొంగతనాలు పెరిగాయని 89 లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. తక్షణమే పోలీస్ కమిషనర్ స్పందించి కెమెరాల మరమ్మతులు పూర్తి చేసి నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, మాజీ కార్పొరేటర్ పిరియా జగదాంబ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 57వ డివిజన్ న్యూ రాజపేటలో తొలి అడుగు అనే సందర్భంగా గౌరవ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులైనటువంటి మా అన్న బోండా ఉమామహేశ్వర గారి నేతృత్వంలో 57వ డివిజన్లో కమిటీ యావత్తు మహిళా సంఘం అందరూ కూడా కలిసి ఇంటింటికి వెళ్ళి వారి సమస్యలు అడగడం జరుగుతుంది. వారికి తల్లికి వందనం వచ్చిందా, పింఛను ఉందా లేదా, ఇల్లుందా లేదా, అనేక సమస్యలన్నీ కూడా చెప్తూ ఉంటే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా సమాధానం చెప్తా ఉన్నారు. కొద్దిపాటిగా అక్కడక్కడ కూడా తల్లికి వందనం రాలేదంటే రేపు 10వ తారీఖున ఇప్పిస్తున్నారు. అలానే పింఛన్లు కూడా నెక్స్ట్ మంత్ మరి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మరి కొత్తగా పింఛన్లు శాంక్షన్ చేస్తాయి. దాంట్లో కూడా మరి నెక్స్ట్ మంత్ పెట్టమని మాకు అందరికి కూడా చెప్పారు. ఇదే కాకుండా ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లులు కావాలని చెప్పేసి కూడా మరి శాసనసభ్యుని దృష్టికి తీసుకొచ్చారు. మరి ఆగస్టు నెలలో ఇల్లులు కూడా కొత్త ఇల్లులు పెడతారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇవే కాకుండా డివిజన్లో నిత్యం అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ 5 ఏళ్లలో ఇప్పుడు 1 by 1 అన్నీ కూడా తెచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రధాన సమస్య ఏంటంటే ఈ డివిజన్లో మరి దొంగతనాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి కూడా మా ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టారు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ దొంగలుగా కొంతమంది దొంగతనం చేస్తూ ఉన్నారు. వారికి నేను ఏంటంటే పోలీస్ కమిషనర్ గారికి మీ ద్వారా, మీడియా ద్వారా, ప్రెస్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 89 లక్షల రూపాయలు, సుమారు 89 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజున సీసీ కెమెరాలు ప్రధాన కూడల్లో ఏర్పాటు చేసాం. కానీ ఈ రోజు వరకు ఆ కేబుల్స్ అవన్నీ కూడా కట్ చేశారు. మేము పోలీస్ కమిషనర్ కోరేది, అలానే మున్సిపల్ కమిషనర్ గారిని కోరేది ఏంటంటే ఈ డివిజన్లో, ఎందుకంటే విజయవాడలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి డివిజన్ ఇది. ఇక్కడ అందరూ కూడా పేదవారు నివసించే డివిజను. మరి అక్కడ చాలామంది కూడా ఇక్కడ నేరస్తులకు షెల్టర్ జోన్గా ఉన్నటువంటి డివిజను. ఈ డివిజన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయని పక్షంలో నేరాలు అధికంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తక్షణం మరి ఎమ్మెల్యే గారు మీకు చెప్పున్నారు కనుక ఈ డివిజన్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నీ కూడా రిపేర్ చేసి సీసీ కెమెరా అందుబాటులో తీసుకొస్తే నేరస్తుడు కదలికలు వెంటనే పోలీసు వారికి అందుబాటులో ఉంటాయి. తద్వారా నేరాలు కూడా తగ్గుముఖం పడతాయని, ఆ ద్వారా మరి పోలీస్ కమిషనర్ గారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహకరించాలని. చిట్టినగర్ శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంలో శాకంబరి దేవి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల శాఖలతో, కూరగాయలతో అందంగా అలంకరించారు. 3 రోజుల పాటు శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని దేవస్థాన కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. చిట్టినగర్ శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానంలో శాకంబరి దేవి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని వివిధ రకాల శాఖలతో, కూరగాయలతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు శాస్త్రోక్తంగా పూజాధికారులు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు కదంబం ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం దేవస్థాన కమిటీ సభ్యులు మరుపిల్ల హనుమంతరావు, పిల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ నగరాల శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో 3 రోజుల పాటు శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని చెప్పారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఎంతో మహిమకల అమ్మవారు అని చెప్పారు. ఎన్నో విపత్తులు, అనారోగ్యాలు సంభవించిన అమ్మవారు ఈ ప్రాంత ప్రజలను కాపాడారని చెప్పారు. అందుకే ఈ అమ్మవారిని గ్రామ దేవతగా భావిస్తామని చెప్పారు. దుర్గమ్మ ఆలయంలో జరిగిన విధంగానే అమ్మవారికి పూజలు జరుగుతాయని వెల్లడించారు. భక్తులకు శాకంబరి దేవి ఆశీస్సులు ఉండాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాదరావు మాట్లాడుతూ దేవి భాగవతం ప్రకారం అమ్మవారు శాకంబరి దేవిని నన్ను శతాక్షిదేవిగా కీర్తిస్తారని చెప్పారు. జనుల ఆకలి తీర్చి ప్రాణాలను రక్షిస్తాను, అందువలనే నేను శాకంబరి దేవిగా ప్రసిద్ధి పొందారని వివరించారు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాస శుద్ధ త్రయోదశి నుండి గురువారం పౌర్ణమి వరకు కూడా అమ్మవారికి శాకంబరి దేవిగా అలంకారం జరుగుతున్నవి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి భక్తులతో సమర్పించినటువంటి ఆకుకూరలు, కూరగాయలతో అమ్మవారికి విశేషముగా శాకంబరి దేవిగా అలంకారం చేయడం వచ్చింది. అయితే శాకంబరి దేవి అనగా ఎవరు అంటే మరి దుర్గాదేవియే ఆ తల్లి శతాక్షరి దేవిగా దర్శనమిచ్చి, శతాక్షరి అంటే 100 కన్నులు గలది అని అర్థం. అంటే ఒకనొకప్పుడు పూర్వకాలంలో మరి మానవులందరూ కూడా పాడే పంటలు లేక
వర్షములు లేక బాధపడుతున్న సమయంలో అందరూ కూడా జగన్మాత అయినటువంటి దుర్గాదేవిని ఆరాధించగా ఆవిడ శతాక్షరిదేవిగా అవతరించి తన కన్నుల ధారతో వచ్చినటువంటి నీటినే వర్షంగా కురిపించి ఆ చేతిలో ఉన్న పళ్ళను అలాగే కూరగాయలు ఆయా ప్రాంతాల్లో విసరడం వల్ల అమ్మవారి శుభిష్టంగా ఉండి దేశమంతగా పాడి పంటలతోనూ పశు సంపదలతోనూ ఆయురారోగ్యాలతోనూ ఆ తల్లి అనుగ్రహించింది. అప్పటి నుంచి కూడా అమ్మవారు శతాక్షరి దేవి అంటారు అసలు అమ్మవారిని. అదే శాకాంబరిగా అవతరించింది. ఆ యొక్క అమ్మవారి శతాక్షరి అంటే 100 కన్నులతో అలాగే ఒక చేతితో పళ్ళు ఒక చేతితో కూరగాయలతో ఉంటుంది అమ్మవారు. ఆ విధంగా ఆ చేతిలో ఉన్నటువంటి పూలు పళ్ళు కూరగాయలన్నీ కూడా ఆ యొక్క ప్రదేశాలన్నీ కూడా విసరగా అవన్నీ కూడా పాడి పంటలుగా అనుభవించినాయి. అంచేత అందరూ కూడా అప్పటి నుంచే కూడా అమ్మవారు శాకాంబరి దేవిగా అవతరించింది. దుర్గామాతే శాకాంబరి దేవి. అంచేత మనం ఈ ప్రతి సంవత్సరం కూడా శాకాంబరి దేవిగా అమ్మవారికి అలంకారం చేసుకుంటూ వస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి శాకాంబరి దేవిగా అలంకారంలో భక్తులు ఇచ్చినటువంటి కూరగాయలతో అలంకారం చేసి ఉన్నాము. అలాగే మా కమిటీ వారు అలాగే పిల్లా శ్రీనివాసరావు గారు మరిపల్లి హనుమంతరావు గారు తదితర కమిటీ వారందరూ కూడా దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శాకంబరి దేవి అవతరణగా మరి భక్తులకి దర్శనమిస్తున్న ఆ తల్లి శాకంబరి దేవిగా అన్ని రకాలుగా కూడా మా పూజారి గారైన ప్రసాదరావు గారు చెప్పారంతా కూడా. మరి ఆ శాకంబరి దేవి అవతారంలో మరి చిట్టినగర్లో ఉన్న ఈ దేవస్థానం కూడా ఎన్నో తుఫాన్లు కూడా వచ్చినా కూడా ఈ తల్లి ఈ ప్రాంతాన్ని చక్కగా కాపాడింది. ఉదాహరణ మొన్న తుఫాను మనకి తల్లి సాక్షి. అలాగే శాకంబరి దేవిగా ఈ 3 రోజులు 8, 9, 10 మరి పిల్లా శ్రీని గారి నాయకత్వంలో కమిటీ నాయకత్వంలో కూడా మరి ప్రసాద్ గారు పూజారి ప్రధాన ఆచార్యులు గారు వారి ఆధ్వర్యంలో కూడా ఈ 3 రోజులు కూడా ఎంతో గొప్పగా జరుగుతున్న శాకంబరి దేవి అవతారాన్ని భక్తులు కూడా తిలకించవలసిందిగా కోరుతున్నాం. అలాగే కాయగూరలు కూడా ఎంతోమంది దాతలు మాకు సహకరించారు. వారికి కూడా వాళ్ళ రుణం కూడా మేము తప్పకుండా అమ్మవారి ఆశీస్సు తప్పకుండా ఉంటాయి. కాబట్టి మరి ఈ ప్రాంతంలో ఉన్న శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ అందరూ బాగుండాలి, ఈ ప్రజలు బాగుండాలని చెప్పి కోరుకుంటూ సెలవు. చిట్టినగర్లో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మీవారి దేవస్థానంలో ఈ రోజున శాకంబరి ఉత్సవాలు మొదలైనాయి. శాకంబరి దేవి గురించి మా ప్రసాద్ గారు చాలా బాగా చెప్పారు. ఎందుకంటే అమ్మవారు ఆ రోజుల్లో కరువు కాటకాలు వచ్చినప్పుడు ఆమె ప్రజలందరూ కూడా శాకంబరి ఉత్సవాలు చేసిన తర్వాత ఆమె అందరికీ క్షేమం కోరి వర్షాలు కురిపించింది కాబట్టి శ్యామాంబరిగా ఆమె మనకి అవతరించింది. దాన్నే మనం శాకంబరి దేవిగా చెప్తా ఉంటాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు 30వ డివిజన్ కార్పొరేటర్ జానారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి ఆయన స్థానిక నాయకులకు తినిపించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు స్వీట్లు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో వైఎస్ఆర్ మార్క్ ఎప్పటికీ ఉంటుందన్నారు. ఆయన అడుగుజాడల్లోనే ఆయన తనయుడు నడుస్తున్నారని అన్నారు. 30వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి 76వ జన్మదినం పురస్కరించుకొని ఆయన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరగాలని ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాం. ఈరోజు మా డివిజన్లో ఉన్నటువంటి శానిటరీ వర్కర్లందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు గుర్తుగా వారందరికీ కూడా మా వంతు సాయంగా వారికి చీరలు ఇవ్వడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జయంతి వేడుకలలో భాగంగా 46వ డివిజన్ మేయర్ కార్యాలయం వద్ద, 47వ డివిజన్ మరుపిళ్ల చిట్టి పార్క్ వద్ద జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను వారు కట్ చేసి శ్రేణులకు తినిపించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు రాయన నరేంద్ర, గోదావరి బాబు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని ఇప్పటికీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి సంక్షేమ సారథిగా నిలిచారని కొనియాడారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, నాగరమేరు బాలకృష్ణ గారు, మాతోటి వైసీపీ కార్యకర్తలు, అభిమానులు వేలాది మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చాలా సంతోషం. రాజశేఖర రెడ్డి గారు అంటే మీకు అందరూ తెలిసిందే, మహానుభావుడు. అలాంటి పుట్టినరోజులు ఆయనకి ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సందర్భంగా 47వ డివిజన్లో ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మేయర్ గారు అందరూ మా పార్టీ నాయకులంతా కలిసి ఈ ప్రోగ్రాం చేసుకోవాలని ఘనంగా చేసుకున్నాం.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి 48వ డివిజన్ చిట్టినగర్ సెంటర్లో ఐతా కిషోర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొని కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. అనంతరం మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందుతుందంటే అది వైఎస్ఆర్ వల్లే అని చెప్పుకొచ్చారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచారని వెల్లడించారు. పాదయాత్ర ద్వారా తాను తెలుసుకున్న సమస్యలను పరిష్కరించేందుకు ఎంతో కృషి చేశారని, తక్కువ సమయం సీఎంగా పనిచేసిన చెరగని ముద్ర వేశారన్నారు. ఈరోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి వార్డులో కూడా ఘనంగా నివాళులర్పిస్తున్నారు. అందులో భాగంగా నా 48వ డివిజన్లో మా ఐతా కిషోర్ గారు, జగ్గు గారు, ఇక్కడ స్థానిక పార్టీ నాయకులు అందరూ కూడా ఒక యూనిట్గా ఉండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఉందో ప్రతి ఒక్కరికి కూడా తోడుగా ఉండాలి, సహాయం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఫ్రూట్స్ పంపిణీ కానివ్వండి, చీరల కార్యక్రమం పంపిణీ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఎవరికి తోచిన సహాయం వారు చేసే విధంగా రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకునే విధంగా ఈ కార్యక్రమాలు ఈరోజు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ అంతటా వాడవాడల్లోన వీధి వీధుల్లోన రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో 48వ డివిజన్లో ఐతా కిషోర్ గారు ఆధ్వర్యంలోన ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమాలు, జయంతి వేడుకలు అన్నవి నిర్వహించుకోవడం జరుగుతుంది. మన మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా నిలిచిపోయారు. ఈరోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 76వ జన్మదిన జయంతి కార్యక్రమాన్ని 48వ డివిజన్లో స్థానిక చిట్టినగర్ సెంటర్లో ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు విచ్చేసి కార్యక్రమంలో కేక్ కటింగ్ చేసి అదేవిధంగా ఆడవారికి, మహిళలకి పళ్ళు, చీరలో పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అన్నం పరబ్రహ్మ స్వరూపమని డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు అవుటుపల్లి విజయకుమారి అన్నారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెలలో ఒకరోజు అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తనకు సహకరిస్తున్న దాతలకు, స్థానిక మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలోని పైపుల్ రోడ్ ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద పేదల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ట్రస్ట్ అధ్యక్షురాలు అవుటుపల్లి విజయకుమారి స్వయంగా పర్యవేక్షించారు. ఆమె స్వయంగా ఆహారం వడ్డించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని దానాల్లో కల్లా అన్నదానం అన్నిటికన్నా గొప్పది అని అన్నారు. ఆకలితో ఉన్న పేదవాడి కడుపు నింపాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గత ఏడాదిన్నరగా ప్రతి నెలలో ఒకరోజు ఇలా పేదలకు ఆహారం అందజేస్తున్నట్లు చెప్పారు. ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసి దాదాపు 300 మందికి అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు తమకు సహకరించారని, అలాగే కొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని వివరించారు. నమస్కారం అండి. ఈరోజు మేము డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ అని మాకు ఒక ట్రస్ట్ ఉందండి. ఆ ట్రస్ట్ ద్వారా ఎవ్రీ మంత్ 300 అబోవ్ మేమే స్వయంగా వండి వాళ్ళకి వడ్డన చేస్తామండి. ఇది అన్నదానం కింద చేయమండి, ఒక పెళ్లి భోజనం కింద, ఒక శుభకార్యానికి పెడితే ఎట్లా ఉంటుందో ఒక కార్యక్రమానికి మేము అట్లాగా పలు రకాలైన వంటలు వండి వాళ్ళకి వడ్డన చేస్తామండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా 300 అబోవ్ మెంబర్స్ తింటూ ఉంటారు. ఇది 1 ఇయర్ నుంచి మేము చేస్తూనే ఉన్నాము. నాకు సహకరించే మా చుట్టుపక్కల మహిళలు చాలామంది సహకరిస్తారండి వడ్డన చేయడానికి, వంట చేయడానికి. ఇది మేము స్వయంగా వండడం వల్ల అంతమంది మహిళలు కూడా వచ్చి పాల్గొంటున్నారు. నాకు ఈ అన్నదానానికి కొంతమంది స్పాన్సర్స్ కూడా ఉన్నారండి. వాళ్ళ సహకారంతో నాకున్న దానిలో చూసుకొని ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా చేయడానికి జరుగుతుంది. నాయకత్వ లక్షణాలను పెంపొందించే విధంగా, సమాజం పట్ల చైతన్యం కల్పించే విధంగా జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ పనిచేస్తుందని జేసీఏ ఇండియా జాతీయ అధ్యక్షులు అంకుర్ జుంజున్వాలా స్పష్టం చేశారు. స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడమే కాకుండా జేసీఏ గురించి ప్రజలకు అవగాహన పెంచే ప్రయత్నం జరుగుతుందన్నారు.
జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ విజయవాడ ఇంపాక్ట్ ఆధ్వర్యంలో జేసీఐ ఇండియా జాతీయ అధ్యక్షుడు జేఎఫ్ఎస్ అంకుర్ జున్వాలా అధికారిక సందర్శన విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా గాంధీనగర్లోని ఓ హోటల్లో జరిగిన సమావేశంలో జేసీఐ విజయవాడ ఇంపాక్ట్, విజయవాడ కృష్ణవేణి, జేసీఐ గుడివాడ సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు స్కాలర్షిప్లు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అనంతరం జేసీఐ జాతీయ అధ్యక్షుడు అంకుర్ జున్వాలా మాట్లాడుతూ విజయవాడకు రావటం ఎంతో ఆనందంగా ఉందని, జేసీఐ ద్వారా నాయకత్వ శిక్షణ, సిపిఆర్ శిక్షణ శిబిరాలు, ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని తెలిపారు. జేసీఐ ఒక గొప్ప వ్యక్తిత్వ వికాస సంస్థ అని, సభ్యులు తమ నాయకత్వ లక్షణాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థ అధ్యక్షుడు జేఎఫ్డి రాజేంద్రరెడ్డి మాట్లాడుతూ జాతీయ అధ్యక్షుడు దేశవ్యాప్తంగా జేసీఐ కార్యకలాపాలను స్వయంగా పరిశీలిస్తారని, ఇందులో భాగంగా విజయవాడ వచ్చారని చెప్పారు. జేసీఐ ద్వారా అనేక సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు, వ్యక్తిగత మరియు వృత్తి నైపుణ్యాల శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. Hello, I am JC Ankur Jhunjhunwala, the National President of JCI India, and I am here in Vijayawada today on my official visit of this zone which we call Zone 26 of JCI India. With me are the zone president of this part of the country, the local organization presidents and the vice president. The purpose of me coming here is to review the kind of activities that are happening in this part of the country, and to motivate my members to what more can we do going forward. And I must inform the audience that JCI in this part, Vijayawada, Gudivada area, have been doing exceptionally well. They have been serving the society for almost 40 years now, and they have been doing various projects to provide sustainable solutions to the society, to make their members better individuals and better members of the society, to help the needy in various manners, to work with students and encourage them, motivate them and support them in all kinds of activities. So JCism and JC activities in this part of the country is really strong, and I'm glad and I'm grateful to all the viewers, all the people who have given JCI the opportunity to engage with them and provide the service that we are committed to provide. నమస్కారం అండి, నా పేరు రాజేంద్ర రెడ్డి, జేఎఫ్డి రాజేంద్ర రెడ్డి కందుల. నేను జేసీఐ విజయవాడ ఇంపాక్ట్ లోకల్ ప్రెసిడెంట్ ఫర్ ద ఇయర్ 2025. సో ఈరోజు మన జోన్ 26లో నేషనల్ ప్రెసిడెంట్ అఫీషియల్ విజిట్లో భాగంగా మేము అందరం హోటల్ విమాన్లో కలవడం జరిగింది. దీనికి నేషనల్ ప్రెసిడెంట్ అంకుర్ జున్జున్వాలా గారు, అలాగే మన జోన్ 26 ప్రెసిడెంట్ భరత్ కుమార్ గారు అండ్ జెడ్విపి అరవింద్ గారు ఏం చేస్తున్నారు. సో ఈ మీటింగ్లో మేము ఈ పీరియడ్లో 2025 సంవత్సరంలో ఈ 6 నెలల కాలానికి చేసిన ప్రోగ్రామ్స్ అన్నింటినీ రివైజ్ చేసుకోవడం జరుగుతుంది, రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఆయనకి రిపోర్ట్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈరోజు సారు వచ్చిన సందర్భంగా జేసీఐ గురించి, జేసీఐ సేవా కార్యక్రమాల గురించి ఆయనకి చెప్పడమే కాకుండా ఇప్పటిదాకా చేసిన కార్యక్రమాల గురించి మేము ఈరోజు ఒక కుట్టు మిషన్ల పంపిణీ కానివ్వండి, అలాగే ఒక అనాథ శరణాలయానికి మేము ఇవ్వబోతున్న గ్రాసరీస్ గురించి కానివ్వండి, అలాగే ఒక స్టూడెంట్స్ చదివించడం గురించి కానివ్వండి, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నింటినీ లైవ్లో ఇక్కడే చేయబోతున్నామండి. కృష్ణలంక రాణిగారి తోటలో జాతీయ రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు వేగ నియంత్రణ చర్యలు తీసుకోవాలని సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. సత్యంగారి హోటల్ సెంటర్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, అక్కడ పోలీస్ పికెట్లు, బ్లింకర్, సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే ప్రమాదాలు తగ్గుతాయన్నారు. రాణిగారి తోటలో సబ్వే ఏర్పాటు చేయాలని కోరారు. 65వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రమాదాలను అరికట్టాలి, వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలని, కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాల్లో రహదారి దాటేందుకు సబ్వేలో ఏర్పాటు చేయాలని కోరుతూ సిపిఎం తూర్పు నగర కమిటీ ఆధ్వర్యంలో రాణిగారితోటలోని ఎన్హెచ్ఏఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ కృష్ణలంక జాతీయ రహదారిపై అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఏడాదికి 15 మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే కృష్ణలంక అభివృద్ధి సమస్యలు పట్టవని అన్నారు. రాణిగారి తోట ప్రజలు 10 ఏళ్ల నుంచి సబ్వే అడుగుతున్నారని, ఒక్కసారి కూడా ఎమ్మెల్యే స్పందించలేదన్నారు. అందుకే హైవే కార్యాలయం ముట్టడి చేశామని చెప్పారు. జాతీయ రహదారిపై వేగ నియంత్రణ చర్యలు తీసుకోలేదని, సత్యంగారి సెంటర్లో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. బారికేడ్లు తొలగించి, పోలీస్ పికెట్లు పెట్టించి, బ్లింకర్స్, సిగ్నలింగ్ ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరగవన్నారు. రాణిగారి తోటలో సబ్వే ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే
జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని చెప్పారు. సిపిఎం తూర్పు నగర కార్యదర్శి కృష్ణ మాట్లాడుతూ 1,00,000 మంది నివాసం ఉండే కృష్ణలంక రాణిగారితోట ప్రాంతంలో ఒక సబ్వేను ఏర్పాటు చేసి దాని నుంచే అందరూ వెళ్లాలి అనేది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నేతాజీ బ్రిడ్జి, సత్యంగారి హోటల్ వద్ద బారికేడ్లు పెట్టి మూసివేయటం వల్ల స్థానిక ప్రజలను దిగ్బంధనం చేశారన్నారు. సబ్వేలు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో ప్రజాప్రతినిధులు, పాలకులు ఉన్నారన్నారు. కృష్ణలంక జాతీయ రహదారి మీద ఇప్పటికి 15 మంది చనిపోయారు ప్రమాదవశాత్తు. ప్రమాదాలు జరిగి దీనికి కారణం ఏంటని చెప్పనేటువంటి అడుగుతున్నాం. దీనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం, ఎమ్మెల్యే నిర్లక్ష్యం, ఇక్కడ ఉన్నటువంటి హైవే అధికారుల నిర్లక్ష్యం. ఇది మేము చెప్పదలిచాం. కారణం కృష్ణలంక సత్యంగారి హోటల్ దగ్గర బ్యారికేడ్స్ తీయకుండా సిగ్నలింగ్ వ్యవస్థ కానీ, బ్లింకర్ కానీ, బీట్ కానిస్టేబుల్ని కానీ ఏర్పాటు చేసినట్లయితే ఇన్ని ప్రమాదాలు జరిగి ఉండేవి కాదు. ఇది సిపి గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాం. ఇది 15 రోజుల కిందట ధర్నా చేసి హైవే మీద వెళ్ళి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చొచ్చాం. గత వైసీపీ ప్రభుత్వం నాడు నేడు కాంట్రాక్ట్ పనులు ఇప్పిస్తానని తనను మోసం చేసిందని కంచి రాజేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులకు 1,50,00,000 రూపాయలు ఇచ్చి మోసపోయారని వాపోయారు. తనను మోసం చేసిన వైసీపీ నాయకులు ప్రస్తుతం టీడీపీలోకి మారిపోయారని, తనకు కూటమి ప్రభుత్వమే న్యాయం చేయాలని కోరారు. నాడు నేడు కాంట్రాక్ట్ పనుల పేరిట 1,50,00,000 మోసపోయినట్లు విజయవాడకు చెందిన రాజేష్ ఆరోపించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. 2020 డిసెంబర్లో సుదర్శన్ రెడ్డి, నాగార్జున అనే వ్యక్తులు మెటీరియల్ సరఫరా చేస్తామని నమ్మించి 4-5 దఫాలుగా 1.5 కోట్లు భారతీ ఇన్ఫ్లో టెక్నాలజీస్కు చెల్లించారని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి మెటీరియల్ ఇవ్వలేదని, డబ్బులు తిరిగి కోరితే స్పందించడం లేదని చెప్పారు. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారని తెలిపారు. 2025 జనవరిలో పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు సివిల్ వివాదమని చెప్పి తిరస్కరించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని కోరారు. ముందుగా మీడియా వారికి నమస్కారాలు. ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే 2020 డిసెంబర్ 16వ తారీఖున సుదర్శన్ రెడ్డి, నాగార్జున అనే ఇద్దరు నా దగ్గర నాడు నేడు ప్రోగ్రామ్కి కాంట్రాక్ట్ ఇప్పిస్తానని 1,50,00,000 కాంట్రాక్ట్ నాకు ఇప్పిస్తానని చెప్పి 25 లక్షలు నా దగ్గర వసూలు చేసి ఆ తర్వాత అడిగితే కాంట్రాక్ట్ లేదు, ఏమీ లేదు అని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకున్నారు. వారిని అడగగా కాంట్రాక్ట్ ఇప్పించక నా డబ్బులు తిరిగి ఇమ్మని అడిగితే మేము భారతీరెడ్డి రిలేషన్ అవుతామని చెప్పి నన్ను మోసం చేసినారు. వాళ్ళని నేను చాలాసార్లు ప్రాధాయపడ్డా, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని. కానీ వారు ఎటువంటి సమాధానం నాకు చెప్పకుండా అలా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్తూ వచ్చినారు. తర్వాత నేను ఒకరోజు వారిని కలిసి డైరెక్ట్గా అడిగాను, నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్పి. అప్పుడు వారు ఇవ్వను, మీ డబ్బులు మీకేమో, మేము ఇదివరకు వైసీపీలో ఉన్నాము, ఇప్పుడు టీడీపీలోకి వచ్చాము రూలింగ్ పార్టీలో. ఇప్పుడు అతను సుదర్శన్ రెడ్డి అనే అతను టీడీపీలో కడప జిల్లా వాస్తుడు, అక్కడ ఎంపీటీసీగా చేస్తాను, నువ్వు నన్ను ఏమీ చేయలేవు అని చెప్పి బెదిరించాడు. తర్వాత మళ్ళీ నన్ను చంపేస్తాను, నీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తామని చెప్పుకుంటూ వచ్చారు. నేను భయపడ్డాను. తర్వాత మళ్ళీ ఒక నెల రోజుల ముందు నన్ను ఒక 10 లక్షలు వాళ్ళకే తిరిగి ఇమ్మని చెప్పి నన్ను బెదిరించి ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారు. అందుకని నాకు పోలీసు వారు తగు న్యాయం చేయవలసిందిగా నేను కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి సాగర్కు నీటి విడుదల. రాయలసీమ రతనాల సీమ కావాలని మల్లన్నను ప్రార్థించానని వెల్లడి. ఇంద్రకీలాద్రిలో వైభవంగా శాకంబరి ఉత్సవాలు ప్రారంభం. సారి సమర్పిస్తున్న భక్తులు. తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివస్తున్న భక్తులు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.